Hello everyone, welcome back to C++ programming course. In this video, we will learn about iterator, STL iterator. Okay, so iterator is an object that used to access or iterate over the elements of the container. Okay, సో మనం కంటైనర్ ఎలిమెంట్స్ పైన ఇటరేట్ చేయడానికి ఆ ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయడానికి మనం ఈ ఇటరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఇటరేటర్ అనేది మనం ఇంతకు ముందు నేర్చుకున్న లూప్స్ లానే వర్క్ అవుతుంది. కాకపోతే ఈ ఇటరేటర్ అనేది ఓన్లీ ఈ STL కంటైనర్స్ పైనే మనం ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో మనం ఇంతకు ముందు వెక్టార్ లో ఎలా లూప్ చేయాలని చూసుకున్నాం కదా. సో వెక్టార్ లో ఒక ఇంటీజర్ వెక్టార్ ఉంది అనుకో, b ఈక్వల్స్ టు 1 2 3 4. సో దీన్ని మనం మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది అనుకున్నాం, కంటిన్యూస్ గా మనకు మెమరీ అనేది అలకేట్ అవుతుంది. 3 4 ఇక్కడ ఈ వెక్టార్ కి కూడా మనకు అరేసుకున్నట్టు 0 1 2 3 ఇలా ఇండెక్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇండెక్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 i less than b ఆఫ్ సైజ్, అంటే ఈ వెక్టర్ సైజ్ ఉన్నంత వరకు మనం ఇటరేట్ చేస్తున్నాం. i ప్లస్ ప్లస్ cout వెక్టర్ ఆఫ్ i, ఇలా మనం ఈ వెక్టర్ పైన ఇటరేట్ చేసాం. సేమ్ మనం ఫర్ లూప్ ఎలా అంటే, ఫర్ లూప్ అంటే నార్మల్ లూప్ ఎలా యూజ్ చేసాం, ఇండెక్స్ బేస్ చేసుకొని మనం వాల్యూ గెట్ చేయడం, ఇండెక్స్ బేస్ చేసుకొని మనం లూప్ ఇటరేట్ చేయడం చేసాం. ఓకే, ఇది వెక్టార్ కి వర్క్ అవుతుంది. వెక్టార్ కూడా ఈ STL కంటైనరే. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ వెక్టార్ లో మాత్రమే, ఈ STL కంటైనర్స్ ఈ వెక్టార్ కి మాత్రమే ఈ ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఈ వెక్టార్ కి మాత్రమే ఈ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వేరే కంటైనర్స్ కి అలా ఉండవు. వేరే కంటైనర్స్ అంటే ఇప్పుడు మ్యాప్ ఉంది, సెట్ ఉంది, వీటిలో ఎలా స్టోర్ అవుతుంది అంటే ఎలిమెంట్స్ అనేవి ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉందనుకో, 1 అని ఇక్కడ ఉందనుకో, నెక్స్ట్ ఎలిమెంట్ అనేది దీని కంటిన్యూస్ మెమరీ లొకేషన్ ఉండదు, ఎక్కడో ఉంటుంది. కాకపోతే ఈ ఫస్ట్ ఎలిమెంట్ నుండి ఈ సెకండ్ ఎలిమెంట్ కు, అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ లో దీని లొకేషన్ తెలుస్తుంది, మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఇటరేట్ అవ్వచ్చు. థర్డ్ ఎలిమెంట్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ నుండి థర్డ్ ఎలిమెంట్ కి మనం ఇటరేట్ అవ్వచ్చు. మళ్ళీ ఫోర్త్ ఎలిమెంట్ ఇక్కడ ఉండొచ్చు. అంటే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ లో ఉండవు. మనకు స్టార్టింగ్ ఏదో తెలిస్తే దాని నుండి మనం ఒకదాని నుండి ఒకదానికి, ఇక్కడ దీని దగ్గరికి వస్తే దీని నుండి ఇక్కడికి రావడం మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇలా ఇటరేట్ అవ్వడానికి మనం ఈ ఇటరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ అంటే మనకు వెక్టర్ లో వెక్టర్ ఆఫ్ 0 అంటే మనకి ఏమొస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, స్టార్టింగ్ ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇలాంటి వాటిలో ఎలా వస్తుంది, ఓకే, దీన్ని సీక్వెన్షియల్ కంటైనర్ అనుకుంటే, సీక్వెన్షియల్ కంటైనర్ అంటే మనకు మెమరీ లొకేషన్స్ అనేవి సీక్వెన్స్ గా ఉంటాయి. దీన్ని ఏమంటారంటే నాన్ సీక్వెన్షియల్ కంటైనర్స్ అంటారు. దీంట్లో వెక్టార్ ఒకటే ఉంటుంది, దీనికి ఎగ్జాంపుల్గా దీనికి మ్యాప్ సెట్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ని మనం గెట్ చేయడానికి ప్రతి కంటైనర్కి ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట, ఈవెన్ వెక్టార్కి కూడా. సో అదేంటంటే కంటైనర్ డాట్ బిగిన్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకు ఆ కంటైనర్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్ చేస్తుంది. ఈవెన్ ఇది వెక్టార్లో అయినా సరే దీనికి పాయింట్ చేస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం ఫస్ట్ ఎలిమెంట్ ఏదనేది మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, సో ఈ ఇటరేటర్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి అంటే, సో ఈ ఇటరేటర్ డిక్లేర్ చేయాలంటే దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, మనం ఏ కంటైనర్ పైన ఇటరేట్ చేస్తున్నాం అనేది మెన్షన్ చేయాలి ముందు. ఇక్కడ మనం సపోజ్ నేను ఇక్కడ ఈ వెక్టార్కే చూపిస్తాను. సో వెక్టార్కి మనం వెక్టార్లో ఇంటీజర్ డేటా పైన మనం ఇటరేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి, కంటైనర్ మెన్షన్ చేయాలి, ఇలాంటి దానిపైన మనం ఇటరేట్ చేస్తున్నాం అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డబుల్ కోలన్, నెక్స్ట్ ఏంటంటే ఇటరేటర్. ఈ ఇటరేటర్ అనేది ఒక క్లాసు. సో ఈ ఇటరేటర్ అంటే ఏం చేస్తుందంటే, ఈ ఇటరేటర్ అనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం ఇటరేట్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఇలానే రివర్స్ ఇటరేటర్ అనేది ఉంటుంది. ఈ రివర్స్ ఇటరేటర్ ఏం చేస్తుంది అంటే లాస్ట్ నుండి స్టార్ట్ కి ఇటరేట్ అవ్వడానికి యూజ్ చేస్తుంది.
సో ఇది మనం తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఇటరేటర్ అని పెట్టిన తర్వాత మనం దీనికి సమ్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇటరేటర్ లెట్స్ సే ఐటీ ఆర్ సమ్ ఇలా ఇచ్చుకోవాలి. సో ఇదేంటంటే ఇది ఒక ఇటరేటర్, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక కంటైనర్ పైన ఇటరేట్ చేయడానికి రెడీగా ఉందని చెప్పేసి. సో మనం దీన్ని యూజ్ చేసి ఫస్ట్ ఎలిమెంట్కి ఫస్ట్ పాయింట్ చేయాలి, అక్కడ నుండి లాస్ట్ వరకు వెళ్ళాలి. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఇదని తెలిసిపోయింది. లాస్ట్ ఎలిమెంట్ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఎందుకంటే మనకు ఈ వి డాట్ బిగిన్ అని చెప్పేస్తే, ఈ వి అంటే కంటైనర్, ఈ వి డాట్ బిగిన్ అని చెప్పేస్తే మనకు ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఓకే, సో మనకు లాస్ట్ ఎలిమెంట్ అనేది ఇది గెట్ చేయాలంటే ఇక్కడ గెట్ చేయడానికి ఉండదు. సో మనకు ఇది ఇంకో ఫంక్షన్ ఇస్తుంది అన్నమాట ఈ కంటైనర్స్. అదేంటంటే కంటైనర్ డాట్ ఎండ్. సో ఇదేం చేస్తుందంటే ఎక్కడ వరకు అయితే నీ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ వరకు, సో బేసికల్గా ఇక్కడ కూడా మనకు మెమరీ లొకేషన్ అనేది ఉంటుంది కదా, బట్ ఇది మన అరే ఈ వెక్టర్కి పాయింట్ చేయలేదు. ఈవెన్ ఇక్కడ కూడా సరే, ఇక్కడ వెక్టర్ ఇక్కడ ఇది నీకు పాయింట్ చేయలేదు. సో ఇది లాస్ట్ ఎలిమెంట్, దీని తర్వాత ఉన్న మెమరీ లొకేషన్ అది ఖాళీనే ఉంటుంది, ఎందుకంటే మనకు వెక్టర్కి ఇంత స్పేస్ మాత్రమే ఆక్యుపై చేశాం. సో ఈ వి డాట్ ఎండ్ అనేది దేనికి పాయింట్ చేస్తుందంటే ఇక్కడ మెమరీ అలొకేట్ అయినా దాని పక్కది, అంటే మన ఈ కంటైనర్లో లాస్ట్ ఎలిమెంట్ ఉన్న దాని పక్క మెమరీ లొకేషన్ అనేది రిటర్న్ చేస్తుంది ఈ వి డాట్ ఎండ్ అనేది. సో మనం ఏం చేస్తామంటే ఈ వి డాట్ ఎండ్ కానంత వరకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇటరేట్ చేస్తాం. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. ఇక్కడికి రాగానే మనం లూప్ అనేది టర్మినేట్ చేయాలి. అది ఎలా చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఈ ఇటరేటర్ అనేది దేనికి పాయింట్ చేయాలి? ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్ చేయాలి కదా. సో ఈ ఇటరేటర్ ఈక్వల్స్ టు వెక్టర్ డాట్ బిగిన్. ఇప్పుడు ఈ ఐటీ అనేది దేనికి పాయింట్ చేస్తుంది అంటే ఇక్కడైనా సరే మనం ఫస్ట్ నాన్ సీక్వెన్షియల్ ఇక్కడ మనం మాట్లాడుకోవద్దు, ఎక్కువ వెక్టార్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే మనం నాన్ సీక్వెన్షియల్ డేటా స్ట్రక్చర్ గురించి నేర్చుకోలేదు కాబట్టి మనం అది ఇక్కడ మాట్లాడుకోవద్దు. దాని తర్వాత ఇది మాట్లాడుకునేటప్పుడు మనం లూప్స్ అక్కడ కూడా రన్ చేద్దాం, బోత్ సేమ్ సిమిలర్గానే ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తుంది, మనం ఈ బిగిన్ అనేది ఈ ఫస్ట్ దానికి పాయింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ ఇది ఏంటి పాయింటర్, ఇది పాయింటర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఈ ఇటరేటర్ ఉంది కదా, సో ఇది దీనికి పాయింట్ చేస్తుంది. సో దీని రిఫరెన్స్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. సో దీని రిఫరెన్స్ మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ పాయింటర్ బట్ ఇట్ ఇస్ నాట్ ఎ పాయింటర్. ఓకే, మనం ఎందుకు కాదు అనేది మనం తర్వాత చూద్దాం. సో మనం ఇక్కడ ఇటరేటర్ అనేది ఏమనుకున్నాం, ఒక ఆబ్జెక్ట్ అనుకున్నాం. ఆబ్జెక్ట్ నాట్ ఈక్వల్స్ టు పాయింటర్. ఓకే, బట్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ పాయింటర్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇట్ ఉంది కదా ఈ ఇటరేటర్. సో ఇటరేటర్ దీనికి ఫస్ట్ పాయింట్ చేస్తుంది కాబట్టి నేను ఇటరేటర్ ప్లస్ ప్లస్ చేశాను అనుకో. ఇది ఏం చేస్తుందంటే నేను ఇంతకుముందు చెప్పా కదా, ఈ ఇటరేటర్ నుండి అంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ నుండి నేను నెక్స్ట్ ఎలిమెంట్కి ఎలా వెళ్ళాలో దీనికి తెలిసి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ప్లస్ అని చేస్తుంది అంటే ఏం చేస్తుందంటే ఈ ఎలిమెంట్ నుండి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తున్నాను. ఇది సేమ్ ఇక్కడ కూడా ఇలానే వర్క్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఎలిమెంట్ ఇక్కడ ఉంది అనుకుంటే ఇట్ ప్లస్ ప్లస్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది, మళ్ళీ ప్లస్ ప్లస్ చేస్తే ఆ నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తుంది. సో ఇలా వర్క్ అవుతుంది అన్నమాట ఇది. సో మనం లూప్ ఎలా చేయాలి అంటే ఈ రెండు కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని చేయాలి. మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం, స్టార్టింగ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఈ ఇటరేటర్ ప్లస్ ప్లస్ చేస్తే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం. ఓకే, మనం ఇలా ఎక్కడి వరకు వెళ్ళాలి, ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ నుండి సరే ఇక్కడ వరకు రావాలి. ఈ వి డాట్ ఎండ్ అనేది దీని నెక్స్ట్ మెమరీ లొకేషన్ కదా. సో దీని నెక్స్ట్ది కానంత అంటే దీని నెక్స్ట్ వరకు వెళ్ళేంత వరకు, అంటే దీని నెక్స్ట్ వరకు వెళ్ళామంటే దీన్ని ఆల్మోస్ట్ దీన్ని అన్ని కవర్ చేసేసి ఇక్కడికి వస్తాం. సో ఎక్కడి వరకు వెళ్ళాలి, ఈ ఇటరేటర్ నాట్ ఈక్వల్స్ టు ఎండ్, వి డాట్ ఎండ్ నాట్ ఈక్వల్స్ టు అంతవరకు వెళ్ళాలి. ఎప్పుడెప్పుడైతే ఈక్వల్ అవుతుందో దీనికి ఈ లాస్ట్ దీనికి, అప్పుడు మనం లూప్ అనేది ఆపేయాలి. ఓకే, సో ఒకసారి సింటాక్స్ రాద్దాం. సేమ్ ఫర్ లూప్ లాగానే ఇక్కడ ఏం చేస్తామంటే ఫర్లో మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం డిక్లేర్ చేసుకున్నామా ఈ ఇటరేటర్ని దేనికి పాయింట్ చేయాలి, ఫస్ట్ స్టార్టింగ్ దానికి వి డాట్ బిగిన్. ఎక్కడి వరకు కండిషన్ ఏంటి, ఈ ఇటరేటర్ నాట్ ఈక్వల్స్ టు ఎండ్. ఇక్కడ మనం మెమొరీ లొకేషన్ అంటే ఈ మెమొరీతోని అంటే ఈ పర్టికులర్ రిఫరెన్స్ తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి లెస్ దెన్ అలా యూజ్ చేయకూడదు. సో లెస్ దెన్ యూజ్ చేస్తే ఓన్లీ ఈ
ఇది ఉంది కదా, వెక్టర్ ఉంది కదా, వెక్టర్కే వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇది ఇండెక్స్ మనం డీల్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ ఇటరేటర్ నాట్ ఈక్వల్స్ టు ఎండ్, ఇక్కడికి రానంత వరకు మనం ఇటరేట్ చేయాలి, ఇక్కడికి రాగానే ఆపేయాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏమనుకున్నాం, నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలంటే ఇట్ ప్లస్ ప్లస్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ ఇటరేటర్ అనేది ఒక ఎలిమెంట్కి పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇది పాయింటర్ లాగా వర్క్ అవుతుంది అనుకున్నాం కదా. సో మనం పాయింటర్లో మనకు ఒక వేరియబుల్కి మనం అడ్రస్కి పాయింట్ చేస్తాం, మెమరీ లొకేషన్కి. దాని వాల్యూ గెట్ చేయాలంటే ఏం చేస్తాం, స్టార్ యూజ్ చేస్తాం, డీరిఫరెన్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా స్టార్ యూజ్ చేస్తాం. ఈ డీరిఫరెన్స్ యూజ్ చేస్తే ఏంటంటే మనకు వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం వాల్యూ అనేది ఇక్కడ మనకు 1 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఈ డీరిఫరెన్స్ యూజ్ చేసి మనం ఆ వాల్యూ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇట్ ఈక్వల్స్ టు సమ్ 100. సో అన్ని దగ్గర 100 కాకుండా స్టార్ ఇట్ ప్లస్ 10 ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే దీన్ని చేంజ్ చేసుకోవాలంటే సింపుల్గా ఒక నెంబర్ చేంజ్ చేసేసుకుందాం అన్ని వాల్యూస్. సో అన్నింటిని 10కి చేంజ్ చేద్దాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే నేను ఈ రిఫరెన్స్ యూజ్ చేసుకొని దాంట్లో వాల్యూ అనేది చేంజ్ చేస్తాను. సో ఫస్ట్ వీ డాట్ బిగిన్ ఇక్కడికి పాయింట్ చేస్తుంది. సో దాంట్లో ఏం చేస్తున్నా, ఫస్ట్ నేను ఆ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ఆ వాల్యూ ఏంటి, ఇక్కడ 1 తర్వాత ఏం చేస్తున్నా, దీన్ని చేంజ్ చేస్తున్నా 10కి. నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నా, ఇక్కడ 2 ఇది 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తున్నా, మాడిఫై చేస్తున్నా 10కి. నెక్స్ట్ ఇక్కడికి వస్తున్నా 10 చేస్తున్నా, ఇక్కడికి వస్తున్నా 10 చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఇటరేటర్ నాట్ ఈక్వల్స్ టు ఎండ్, బట్ ఇక్కడ ఇటరేటర్ ఈక్వల్స్ టు ఎండ్. సో కండిషన్ ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి లూప్ అనేది టర్మినేట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇటరేటర్ అనేది మనం కంటైనర్ పైన ఇటరేట్ చేయడానికి, కంటైనర్లో ఉన్న డేటా స్ట్రక్చర్ పైన ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దీంట్లో వెక్టార్కి అయితే మనకు ఇండెక్సెస్ ఉంటాయి కాబట్టి ఈ కంటైనర్ ఆఫ్ 0 అంటే మనకు ఫస్ట్ ఎలిమెంట్ అనేది దీన్ని పాయింట్ చేస్తుంది. సో నాన్ సీక్వెన్షియల్ కంటైనర్స్ పైన ఫస్ట్ ఎలిమెంట్ గెట్ చేయాలి అంటే కంటైనర్ డాట్ బిగిన్ ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఇస్తుంది. సో ఇక్కడ మనం ఇటరేటర్ ఇక్కడ పాయింట్ చేసినప్పుడు నీకు నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలి అంటే ఆ ఇటరేటర్ ప్లస్ ప్లస్ చేయాలి. ఇటరేటర్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఇలా డిక్లేర్ చేస్తాం. మనం ఏ కంటైనర్ పైన ఇటరేట్ చేస్తున్నాం, కోలన్ ఇటరేటర్, దానికి కొన్ని నేమ్ ఇస్తాం. ఓకే, సో దీనికి మనం ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇటరేటర్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్తాం. ఇటరేటర్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ ఎలిమెంట్ వరకు వెళ్తాం. ఇక్కడ మనకు ఈ వీ డాట్ ఎండ్ అనేది ఏం చేస్తుందంటే లాస్ట్ ఎలిమెంట్ దాని పక్క మెమరీ లొకేషన్ యొక్క రిఫరెన్స్ అనేది ఇస్తుంది. సో ఎప్పుడైతే మనం అక్కడికి రీచ్ అవుతామో అక్కడ మనము ఈ లూప్ అనేది ఎండ్ చేయాలి. ఓకే ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఈ రిఫరెన్స్ బేస్ చేసుకుని వాల్యూ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఏ కంటైనర్ పైన ఇటరేట్ చేద్దాం అనుకుంటున్నాం ప్లస్ ఇటరేటర్. నెక్స్ట్ ఇలా డిక్లేర్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ దీన్ని వాడుతున్నాం. అదే ఇప్పుడు దీన్ని లూప్లోనే వాడాలి అనుకుంటే, అంటే అంతా కలిపి రాయాలి అనుకుంటే సో ఎవ్రీ టైం ఇది రాసుకుంటూ పోవాల్సి వస్తుంది మనం. ఇట్ నాట్ ఈక్వల్స్ టు బి డాట్ ఎండ్. ఇక్కడ మనం ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు ఇంత రాయాల్సి వస్తుంది కదా. ఇది ప్రతిసారి మనం లూప్ ఇటరేట్ చేసేటప్పుడు రాయాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఇలా ఇంత రాయకుండా, మనం ఇదంతా రాయకుండా సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని షార్ట్లో రాయాలంటే, షార్ట్లో అని కాదు, ఇక్కడ మనం ఆటో పెట్టామనుకో, ఈ ఆటో అనేది ఏంటంటే ఒక కీవర్డ్. ఈ ఆటో అనేది ఏం చేస్తుందంటే నువ్వు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎలా తీస్తానంటే ఆటో ఇట్ ఈక్వల్స్ టు వి డాట్ బిగిన్ ఇలా అసైన్ చేస్తే ఏమవుతుందంటే ఈ వి డాట్ బిగిన్ అంటే ఏంటి, ఈ వి డాట్ బిగిన్ అంటే వి యొక్క కంటైనర్, ఆ కంటైనర్ యొక్క స్టార్టింగ్ లొకేషన్. సో మనం ఇటరేటర్తోనే ఈ ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయడానికి పాసిబుల్ అవుతుంది కదా. సో ఇది అసైన్ చేసిన తర్వాత దీనికి ఏమర్థం అవుతుందంటే ఆటోకి, ఓకే ఇది కంటైనర్ యొక్క స్టార్టింగ్ పొజిషన్, సో దీన్ని ఇటరేటర్ లాగా తీసుకోవాలి అని చెప్పేసి వీటిని ఇటరేటర్కి పాయింట్ చేస్తుంది, అంటే ఇటరేటర్ లాగా కన్సిడర్ చేస్తుంది. ఓకే, సపోజ్ ఆటో
i ఈక్వల్స్ టు 10 అన్నాం అనుకో. ఈ 10 అనే డేటా ఏంటి, ఇంటీజర్ కదా. సో ఇక్కడ ఈ ఐని ఇంటీజర్ లాగా కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఈ ఆటో అనేది మనం ఇచ్చే వాల్యూ బేస్ చేసుకొని దీని టైప్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంత పెద్దగా రాయకుండా జస్ట్ ఈక్వల్స్ టు వి డాట్ బిగిన్ అనగానే ఓకే ఇది సమ్ కంటైనర్ పాయింట్ చేస్తుంది కాబట్టి ఇది ఇటరేటర్ అని చెప్పేసి అర్థమైపోతుంది. సో మనం సింపుల్ గా ఇదంతా రాయకుండా ఇది డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. స్టార్ ఇట్ అని చెప్పేస్తే మనకు ఆ వాల్యూ అనేది మనకు రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఇది మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇటరేట్ చేయాలి. అంటే ఇన్ కేస్ నువ్వు ఎండింగ్ నుండి స్టార్టింగ్ వరకు ఇటరేట్ చేయాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ రివర్స్ ఇటరేటర్ అనేది ఉంటుంది. రివర్స్ ఇటరేటర్. సో ఈ రివర్స్ ఇటరేటర్ ఎలా వర్క్ అవుతుందంటే సేమ్ ఇంతకు ముందులానే ఇక్కడ మనం కంటైనర్ మెన్షన్ చేస్తాం, వెక్టర్ ఇంటూ కోలన్ ఇక్కడ రివర్స్ ఇటరేటర్ అని పెడతాం. ఇట్ ఇక్కడ ఈ రివర్స్ ఇటరేటర్లో ఇప్పుడు కంటైనర్ ఉంది కదా, ఇక్కడ కంటైనర్లో ఒక ఫంక్షన్ ఉంటుంది వి డాట్ ఆర్ బిగిన్. ఈ వి డాట్ ఆర్ బిగిన్ అంటే ఏం చేస్తుందంటే మనకు లాస్ట్ ఎలిమెంట్ ఏదైతుందో దానికి పాయింట్ చేస్తుంది. ఓకే, అలానే వి డాట్ ఆర్ ఎండ్ ఇదేం చేస్తుందంటే మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ ఎలిమెంట్కు ముందున్న మెమరీ బ్లాక్ యొక్క అడ్రస్ని అంటే ఈ లొకేషన్ని రిటర్న్ చేస్తుంది, పాయింట్ చేస్తుంది. సో మనం ఇక్కడ సేమ్ ఇలానే రాయాలి. ఇక్కడ ఎలా చేస్తాం, ఫర్ ఇక్కడ ఇదంతా రాయకుండా సింపుల్గా ఆటో ఇట్ ఈక్వల్స్ టు వి డాట్ ఆర్ బిగిన్, ఇట్ నాట్ ఈక్వల్స్ టు వి డాట్ ఆర్ ఎండ్, ఇట్ ప్లస్. సో ఇదేం చేస్తుందంటే ఇక్కడ వి డాట్ ఆర్ బిగిన్ అనగానే దీనికి ఏమర్థం అయిపోతుంది ఇప్పుడు, ఓకే ఇది కంటైనర్ యొక్క లాస్ట్ ఎలిమెంట్ ని పాయింట్ చేస్తుంది, మనం లాస్ట్ నుండి ఫస్ట్ కి రావడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఇది రివర్స్ ఇటరేటర్ అని చెప్పేసి దీనికి అర్థమైపోతుంది. సో ఇదేం చేస్తుంది, ఇక్కడ మనం స్టార్ ఇట్ అని చెప్పేసి మనం వాల్యూ యాక్సెస్ చేస్తాం. సో ఇటరేటర్ అంటేనేమో ఈ నార్మల్ ఇటరేటర్ అంటేనేమో ఫస్ట్ నుండి లాస్ట్ వరకే, రివర్స్ ఇటరేటర్ అంటే ఏం చేస్తుంది లాస్ట్ నుండి ఫస్ట్ వరకు ఇటరేట్ అవుతుంది అనమాట. సో ఇది మనం ఈ ఇటరేటర్స్ గురించి ముందు నుండి వెనక్కి, వెనక నుండి ముందుకి యూజ్ చేయాలనుకుంటే. సో ఇదే సేమ్ ఇలానే మనం అన్ని కంటైనర్స్ కూడా సేమ్ ఇలానే రాస్తాం, వెక్టర్కైనా సరే, మ్యాప్కైనా సరే, నెక్స్ట్ మనం యూజ్ చేసే సెట్కైనా సరే. వెల్కమ్ టు ఇటరేటర్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఇక్కడ నేను ఒక వెక్టార్ తీసుకున్నాను, వెక్టార్లో సమ్ వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేసేసాను. ఇక్కడ ఏంటంటే నార్మల్ ఫర్ లూప్స్ యూజ్ చేసి ఆ వెక్టార్లోని వాల్యూస్ అనేవి యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇలా కాకుండా మనం ఇటరేటర్తో ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఓకే, సో మనం ఇటరేటర్స్ అండ్ రివర్స్ ఇటరేటర్స్ గురించి తెలుసుకున్నాం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కోడ్ అంతా ఇక్కడే రాయకుండా క్లమ్జీగా సో నేను ఇక్కడ ఇటరేటర్ కోసం ఒక ఫంక్షన్, ఇక్కడ రివర్స్ ఇటరేటర్ కోసం ఒక ఫంక్షన్ రాశాను. ఓకే, సో మనం ఇటరేటర్ టైంలో ఇదిని కాల్ చేద్దాం. సో ఈ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఇటరేటర్ యూజ్. ఈ ఇటరేటర్ యూజ్కి నేను ఏం చేస్తున్నానంటే నా వెక్టార్ పాస్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ వెక్టార్ పాస్ చేస్తున్నా, ఇక్కడ ఏం చేస్తున్నా వెక్టార్ని రిసీవ్ చేసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ నా ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి సో నేను ఇక్కడ ఏం చేయాలి, అసలు వెక్టార్ పైన నేను ఇటరేటర్ ఎలా యూజ్ చేయాలి. సో ఇటరేటర్ యూజ్ చేసే ముందు మనం దాన్ని డిక్లేర్ చేయాలి. సో దాన్ని ఎలా డిక్లేర్ చేస్తాం, మనం కంటైనర్ కోలన్ ఇటరేటర్ తర్వాత దానికి సమ్ నేమ్ ఇస్తాం కదా. ఇక్కడ మనం యూజ్ చేసే కంటైనర్ ఏంటి, వెక్టార్ ఇంట్ ఇటరేటర్, ఇది ఐటీ. సో ఇలా మనం ఏం చేస్తున్నాం, దీన్ని యూజ్ చేసుకునేలాగా మనం డిక్లేర్ చేస్తున్నాం ముందే. తర్వాత దీన్ని లూప్లో వాడతాం, ఫర్ ఇట్ ఈక్వల్స్ టు వి డాట్, మనకు స్టార్టింగ్ కావాలి కాబట్టి వి డాట్ బిగిన్, ఇట్ ఎక్కడి వరకు నాట్ ఈక్వల్స్ టు వి డాట్ ఎండ్ వరకు. సో కండిషన్ ఎలా పెడతాం, నెక్స్ట్ ఇట్ ప్లస్. ఓకే, సో ఈ లూప్ మనం ఇటరేట్ చేసే ముందు ఫస్ట్ మనం వి డాట్ బిగిన్ అంటే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సో ఇట్ ఈక్వల్స్ టు వి డాట్ బిగిన్. సో ఇక్కడ ఈ రిఫరెన్స్ వస్తుంది కాబట్టి నేను దీన్ని పాయింటర్ లాగా నేను యూజ్ చేస్తాను కదా, డీస్ట్రక్చర్ చేస్తాను, డీ రిఫరెన్స్.
డి స్ట్రక్చర్. సో డీరిఫరెన్స్ చేసి నేను ఇక్కడ ఈ ఇట్లో దాంట్లో వాల్యూ ఏముందో చెక్ చేస్తాను. సో నా ఫస్ట్ వాల్యూ ఏంటి 1, అది వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నాకు 1 ప్రింట్ అయింది కదా, ఇది నేను నార్మల్ ఫర్ లూప్తో ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఇట్ ప్లస్ ప్లస్ చేస్తాను. ఇట్ ప్లస్ ప్లస్ చేసి మళ్ళీ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఇట్ ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుంది అనుకున్నాం మనం, నెక్స్ట్ ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూకి మనం ఇటరేట్ అవుతున్నాం, నెక్స్ట్ వాల్యూకి అది పాయింట్ చేస్తుంది. మనం మళ్ళీ డీరిఫరెన్స్ యూజ్ చేసి ఆ వాల్యూ గెట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఫస్ట్ చేసినప్పుడు 1 వచ్చిన తర్వాత ఇట్ ప్లస్ ప్లస్ చేసాం, మళ్ళీ ఆ వాల్యూని ప్రింట్ చేసి 2 వస్తుంది మనకి ఇక్కడ. సో ఈ కాన్సెప్ట్తోనే మనం ఈ లూప్ అనేది రన్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి మనం, సిఅవుట్ ఇట్ ఉంది కదా, దీన్ని ప్రింట్ చేస్తాం, స్టార్ ఇట్. ఇక్కడ స్టార్ ఎందుకు పెడుతున్నాం, డీ రిఫరెన్స్ పాయింటర్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి, సో మనం ఇక్కడ స్టార్ పెడుతున్నాం. ఓకే, సో ఇక్కడ 1 2 3 4 5 6 అలా వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీంట్లో వాల్యూ అప్డేట్ చేయాలి అంటే స్టార్ ఇట్ ఈక్వల్స్ టు లెట్స్ సే స్టార్ ఇట్ ప్లస్ 10. ఇక్కడ మనకు వాల్యూ వస్తుంది. సో వాల్యూకి మనం ఏం చేస్తున్నాం, +10 యాడ్ చేస్తున్నాం. సో +10 అంటే ఇక్కడ ఏం రావాలి మనకి, 11 12 ఇలా రావాలి కదా. ఓకే, బట్ వీఆర్ నాట్ ప్రింటింగ్ ఆఫ్టర్ అప్డేటింగ్ ద వాల్యూ. లెట్స్ ప్రింట్ ఇట్ అగైన్. సో లెట్స్ స్కిప్ దిస్ స్టెప్ అండ్ రన్ ఇట్ అగైన్. ఇక్కడ చూడండి ఈ వాల్యూస్ అనేవి అప్డేట్ అయిపోయాయి మనకు, 11 12 13 14 15 16 ఇలా అప్డేట్ అయ్యాయి. ఓకే, సో ఇది ఇటరేటర్ గురించి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇది ఇటరేటర్ లానే ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే రివర్స్ ఇటరేటర్ ఉంది కదా, ఈ రివర్స్ ఇటరేటర్ కాల్ చేసి మనం ఇక్కడ ఎలా ఇటరేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ కదా మనం రివర్స్ ఇటరేటర్ ఉంది. సో రివర్స్ ఇటరేటర్ దగ్గర మనం ఏం పాస్ చేస్తున్నాం, వెక్టార్ పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వెక్టార్ పాస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మన వెక్టార్ ఫంక్షన్ కాల్ దగ్గర మనం ఈ వెక్టార్ తీసుకుంటాం, ఇక్కడికి వస్తాం. ఇక్కడ మనం ఏంటి, ఫస్ట్ రివర్స్ ఇటరేటర్ అనేది ముందు డిక్లేర్ చేయాలి, కైండ్ ఆఫ్ వెక్టార్ ఇంటీజర్. ఇది వెక్టార్లో ఇంటీజర్ డేటా కాబట్టి సో మనం ఏమనుకున్నాం, రివర్స్ ఇటరేటర్ అనేది ఉంటుంది అనుకున్నాం. ఈ రివర్స్ ఇటరేటర్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఇది బిగిన్కి ఫస్ట్ ఎలిమెంట్కి పాయింట్ చేయాలంటే ఇట్ ఈక్వల్స్ టు v.r బిగిన్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇట్ నాట్ ఈక్వల్స్ టు v.r ఎండ్ ఉండాలి. ఇక్కడ ఆర్ ఎండ్ ఉండాలి. ఆర్ ఎండ్ కాకుండా నార్మల్గా ఇచ్చామనుకో అది ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఎర్రర్ ఏం లేదు, బట్ ఇక్కడ మనం ఎప్పుడైతే ఆర్ బిగిన్ అని ఇస్తున్నామో చూడండి ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది. సో ఇలా ఇవి మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి, ఇది రివర్స్ ఇటరేటర్ కాబట్టి ఆర్ బిగిన్ అని ఉండాలి. నెక్స్ట్ నేను ఏం చేసేస్తాను, మళ్ళీ ఈ లైన్ కాపీ చేసేస్తాను. సో సేమ్ కాబట్టి నేను ఇది కాపీ చేసేస్తా. దీనికి ముందు దిస్ ఈజ్ ఫార్వర్డ్ ఇటరేటర్ అండ్ ఇది వచ్చేసి సో దానికి క్లియర్గా ఉంటున్నాం. ఇప్పుడు ఇది నార్మల్ ఫర్ లూప్ ఇది. ఓకే, ఇక్కడ ఏంటి, ఇది ఫర్ లూప్, ఇది ఇటరేటర్ ఇది. ఓకే, రివర్స్ ఇటరేటర్ ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు ఒకసారి చూద్దాం. ఇది ప్రింట్ చేస్తున్నాం, ఫర్ లూప్ ప్రింట్ చేస్తున్నాం. ఇట్ ఈక్వల్స్ టు ఆర్ డాట్ బిగిన్, ఇట్ నాట్ ఈక్వల్స్ టు ఓకే మనం ఇక్కడ ఆర్ డాట్ మళ్ళీ బిగిన్ ఇచ్చాం, ఆర్ ఎండ్ ఉండాలి ఇక్కడ. సో అందుకే అది చెప్పేసి ఫస్ట్ స్టెప్లోనే టర్మినేట్ అయిపోతుంది లూప్. ఇక్కడ చూడండి ఇది మన ఫర్ లూప్ యూజ్ చేసి, ఇది నెక్స్ట్ ఇటరేటర్ యూజ్ చేసి, నెక్స్ట్ ఇది రివర్స్ ఇటరేటర్ యూజ్ చేసి. బట్ మనం ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇటరేటర్లో మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని వాల్యూ అప్డేట్ చేస్తున్నాం. ఓకే, వాల్యూ అప్డేట్ చేస్తున్నాం, బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది అప్డేటెడ్ వాల్యూస్ రావట్లేదు, జస్ట్ మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేసిన వాల్యూసే వస్తున్నాయి. ఎందుకు, ఎనీ గెసెస్? నేను ఇక్కడ అది కావాలని చెప్పలేదు, మీకు ఏమైనా గెస్ ఉందా? ఏదైనా గెస్ చేస్తున్నారంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ అరే వెక్టార్ పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం వెక్టార్
రీడ్ చేస్తున్నాం, మనం దీంట్లో అప్డేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు వెక్టార్ అనేది, ఇక్కడ వెక్టార్ మనం పాస్ చేస్తున్నాం కదా, ఈ వెక్టార్లో జస్ట్ కాపీ వెళ్తుంది ఇక్కడికి. ఓకే, సో మనం ఇక్కడ ఏమవుతుందంటే కాల్ బై వాల్యూ మనకు జస్ట్ కాపీ వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనం ఈ వెక్టార్లో మనకి అప్డేట్ అవుతుంది. మనం ఇంతకుముందు ప్రింట్ చేసి చూసినప్పుడు అప్డేటెడ్ వాల్యూస్ ఇక్కడ అప్డేట్ అవుతున్నాయి, బట్ యాక్చువల్ వెక్టార్లో అప్డేట్ అవ్వట్లేదు. సో దీన్ని మనం కాల్ బై రిఫరెన్స్ లాగా పంపిస్తాం. ఓకే, సో ఇది కాల్ బై రిఫరెన్స్ లాగా, ఈ రిఫరెన్స్ పంపిస్తే మనకి ఇది ఏమవుతుంది, ఈ వెక్టార్ ఆ ప్రీవియస్ వెక్టార్కే పాయింట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యాక్చువల్ వెక్టార్ అనేది అప్డేట్ అవుతుంది, ఈ వెక్టార్ అప్డేట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం రివర్స్ ఇటరేటర్లో పంపించినప్పుడు అప్డేటెడ్ వెక్టర్ వెళ్తుంది. సో ఇది, బట్ వేరేజ్ అరేలో మనం అరే పాస్ చేస్తే దాన్ని రిఫరెన్స్ వెళ్తుంది మనం డైరెక్ట్. మనం ఇలా డీరిఫరెన్స్ లాగా, ఇలా రిఫరెన్స్ మళ్ళీ సపరేట్ పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఇటరేటర్స్ అండ్ రివర్స్ ఇటరేటర్స్ గురించి. సో దీంట్లో ఇంకా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకో, అవి ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి, బట్ ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. Okay, yeah, in next video we will see you about range based loops. Okay, yeah, bye, happy coding.